గత కొద్ది కాలంగా సౌత్ ఇండియాలో పెరిగిపోతున్న కాస్టింగ్ కోచ్ సంస్కృతిపై నటీమణులు నోరు విప్పుతున్నారు. తమ అభిప్రాయాన్ని చెప్పడానికి జంకటం లేదు. ముఖ్యంగా నటీమణులపై లైంగిక వేధింపులపై ఇటీవల మీడియాలో కథలుగా కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. రీసెంట్గా అడ్జస్ట్మెంట్ తప్పదంటూ ఇండస్ట్రీలో వేధింపుల గురించి నటి రెజీనా, ఒక ఛానల్ ప్రతినిధి మళ్ళీ ఎప్పుడు కలుద్దామన్నారంటూ నటి వరలక్ష్మి శరత్ కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నానంటూ నటి సంధ్య, ఇలా ఇటీవల పలువురు హీరోయిన్స్ తమ చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా మరో సీనియర్ నటి కస్తూరి తాను కూడా అలాంటి బాధితురాలనేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అవకాశాల పేరుతో పడక గదికి రమ్మనే అలవాటు సినిమా పరిశ్రమలో ఉందనే విషయాన్ని తేల్చి చెప్పారు. కస్తూరి వంటి సీనియర్ నటి ఇలా చెప్పడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతకీ కస్తూరి ఏం చెప్పింది, ఏ హీరోపై ఆరోపణలు చేసిందో చూద్దాం. ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా రాణించిన నటి కస్తూరి ఆ తర్వాత అమెరికాకు చెందిన డాక్టర్ను పెళ్లాడి అక్కడే సెటిల్ అయ్యారు. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఇప్పటికీ అభిమానులున్నారు. దీంతో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఆమె ఓ హీరో వల్ల తన కెరీర్ కోల్పోయానని చెప్పుకొచ్చారు. కూతురికి డాన్స్ నేర్పించడానికి ఇటీవలే చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక ఇంగ్లీష్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవకాశాల పేరుతో హీరోయిన్స్ ను పడక గదికి రమ్మనే అలవాటు సినిమా పరిశ్రమలో ఉందని చెప్పుకొచ్చారు. అలాగే కొందరు హీరోయిన్స్ ఆలోచన రాహిత్యంతో మాట్లాడి ఇబ్బందులు పడతారు. మరికొందరు రెమ్యూనరేషన్ డిమాండ్ తో అవకాశాలు కోల్పోతారు. ఇంకొందరైతే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయి నటిగా ఎదగలేకపోతారు. ఇక తన విషయంలో తాను ఆశించింది జరగకపోవడానికి కారణం తనను చిత్రాల నుంచి తొలగించడమే అని చెప్పారు. అది ఒక హీరో కారణంగానే జరిగిందన్నారు. ఇప్పుడు ఆ హీరో రాజకీయ నాయకుడిగా ఉన్నారని చెప్పారు. ఆయనకు ఈగో ఎక్కువని, అయినా తాను ఆ హీరో అంటే గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని చెప్పారు. ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్ సమయంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన 2 చిత్రాల నుంచి తనను తప్పించారని చెప్పారు. ఆ నటుడు ఎవరన్నది మాత్రం కస్తూరి చెప్పలేదు. కస్తూరి ఒక తమిళంలో కాకుండా పలు భాషా చిత్రాల్లో నటించారు. కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారితీస్తాయని అటు తమిళ పరిశ్రమ, ఇటు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాగే కస్తూరి మాట్లాడుతూ కమల్తో నటించడం అంటే ఎంతో భాగ్యం చేసుకున్నట్లుగా భావిస్తానని చెప్పింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించాలనే కోరిక ఉందంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించే అవకాశం తనకు దక్కలేదని, ఆ అవకాశం ఇకపై వస్తుందని కూడా తాను భావించడం లేదని చెప్పింది.